120 అధ్యాయం. నా శ్రమలో నేను యెహోవాను మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదాల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించెను. మోసకరమైన నాలుక నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగీడిని పెడితో కూడిన బాలుడా వాడికల బాణములు నీ మీదకి వెయ్యును. అయ్యో, నేను మెషెకులో పనిచేసనై ఉన్నాను. కేదారు గుడముల యొద్ద కపురం ఉన్నాను. కలకప్రియుని యొద్ద నేను చిరకాలము నివాసము చేసెను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవాయే నీకు నేర్పుగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణములను కాపాడువాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవాయే నిన్ను కాపాడును. కీర్తనలు 182 కీర్తన. మందిరముకు వెళుతామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలిచిచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామముకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. నీ నగరంలో నెమ్మది ఉండును గాక, క్షేమము ఉండును గాక. నా సహోదరుల నిమిత్తము నా సహవాస నిమిత్తమును నీకు క్షేమము ఉండును గాక అనేనప్పుడు మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించుచున్నాను. కీర్తనలు 185. యెహోవాయందు నమ్మికయుంచువారు కనులకు నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉందురు. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు
భక్తిహీనుల రాజధానము నీతిమంత శ్వాసము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేల్చేము, యథార్థులకు మేల్చేము. తమ వంక తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. కీర్తనలు 126 కీర్తన. సియోనుకు తిరిగి వచ్చేవాడిని యెహోవా చెల్లవుంచి రప్పించినప్పుడు మనము కలగలిగిన వారిలో ఉండి మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలిక ఆనంద గణములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోష భక్తిలమైతివి. దక్షిణ దేశంలో ప్రవాహమును పారునట్లుగా చెరబట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏచుచూ విత్తువారు సంతోషగానము చేయించు పడలు మోసుకొని వచ్చెను. కీర్తనలు 37:25. విల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయలు వాడు మేలుకొని ఉండట వ్యర్థమే. ఏ కూలి లేచి చాలా రాత్రి అయిన తాత పడుకొని కష్టాజితమైన ఆకారాన్ని తిని చూడట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచున్న ఆయన వారికి ఇచ్చెను. కుమారులు యెహోవా ఇచ్చు శాసనే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరి కాలమంది పుట్టిన బిడ్డలు బలవంతం చేతిలో బాణమంటి వారు. తన అప్పుడు కొలవయి ఆదుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక తన విమోచనలతో వాదించేవాడు. నడుచువాడు తండ్రిలు నిత్యము నీ చేతి కష్ట జీతము అనుభవించదము. నీవు తండ్రిలో నీకు మేలు కలుగును. నీ లోకిత భార్య ఫలించు ద్రాక్షవల్లి మొక్క వలె ఉండును. నీ పిల్లల భోజనం బల్ల చుట్టూడు వలి మొక్క వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగునట్లు
జనులారా అవిశ్వాసత నిరంతరం నిల్చును. కాబట్టి జనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా యెహోవాను స్తుతించుడి. ఆమేన్. కాబట్టి స్తుతించండి సమస్త జనులారా అని కొనియాడి యెహోవా స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మహోకరము. అది తల మీద పోయి అహరోను గడ్డం మీద కారి కొండ మీద ఎక్కి మంచి వలె ఉండును. ఆశీర్వాదను జీవశాశ్వతను అర్థవలె ఉండని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 134 నుంచి చెప్తున్నాను. యెహోవా సేవకులారా యెహోవా మందిరములో రాత్రి నిలుచున్నవారులారా మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశము సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. 135 యెహోవాను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా యెహోవా
థర్డ్ ప్రైజ్ ఉంది. దేవుని మన దీవించండి. పిల్లలందరి కోసం చిన్న ప్రార్థన చేత అందరూ చూసి 2 చేతులు పైకి ఎత్తండి. మన పిల్లలు ఇంకా ఉండి రండి. రాహేరమ్మ పిల్లలు రండి. 2 చేతులు పైకి ఎత్తండి. పిల్లల ప్రభు మీ పిల్లల ప్రయోజనం